ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు ఈ మంచి అవకాశాన్ని మనకిచ్చాడు గనుక ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. మరి ఈరోజు యొక్క అంశం రక్షణ. మరి రక్షణ లేకుండా చాలామంది లోకంలో ఉంటున్నారు కనుక దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రక్షింపబడ్డావా? బాప్తిజం తీసుకున్నావా? నీతిమంతులుగా తీర్చబడుతున్నావా? ఆ యొక్క పరిశుద్ధ బలలో పాలు పొందుతున్నావా? మరి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం చూసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతున్నాము. హల్లెలూయా. బై గాడ్స్ బ్లడ్ ప్యూరిఫైస్ యూ అండ్ పుట్ యూ ఇన్ రైచస్. బై హిస్ విల్ ఓన్లీ వీ ఆర్ సేవ్డ్ అండ్ రిసీవ్డ్ సాల్వేషన్. ఆమేన్. మరి దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన రక్తం వల్లనే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. బై హిస్ బ్లడ్ ఓన్లీ వీ ఆర్ సేవ్డ్. హల్లెలూయా. ఎంతమంది బిడ్డలైతే రక్షణ పొందలేక ఉంటున్నారో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ యొక్క మానవుడు నీ కొరకు మరణించలేదు. ఓన్లీ జీసస్ క్రైస్ట్ నీ యొక్క పాపము నిమిత్తమై ఆ యొక్క కల్వరి గిరిలో నల్లగొట్టబడ్డాడు, పొడవబడ్డాడు. నీ యొక్క చెడు మార్గంలో నువ్వు వెళ్తుంటే ఆయన కాళ్ళకు మేకులు దిగబడ్డాయి. చేతులతో మరి దొంగతనాలే కానీ మరి అనేకమైన తప్పులు నువ్వు చేతులతో చేస్తున్నావేమో, మరి ఆ చేతులకు కూడా మేకులు వేయబడ్డాయి. తలకు ముళ్ళ కిరీటం పెట్టబడ్డది. మరి నోటితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటావు కాబట్టి ఆయన చేదు చిరుకను మరి ఆయనకి ఇచ్చారండి. మరి లోకంలో అనేక మంది చేసే ప్రతి ఒక్క పాపపు క్రియల వల్ల ఆయన ప్రక్కటెముకలకు మరి బల్లెపు పోటు దిగబడ్డది. ఆయన ఒళ్ళంతా రక్త సిద్ధమైంది. కేవలం నిన్ను నన్ను రక్షించడం కోసమే ఆయన కల్వరిగిరిలో మరణించాడు. నిన్ను నన్ను నీతిమంతులుగా చేయడానికే ఆయన మరి ఆ యొక్క క్రాస్ మీద ఆయన యొక్క రక్తాన్ని చిందించాడు. ఆయన దీనత్వంగా అయ్యాడు. మరి ఆ యొక్క గొర్రె పిల్లగా మారాడు. ఆయన ఏ పాపము చేయలేదండి. ఆయన యొక్క దీనత్వంతో తగ్గింపుగా ఆయన నిన్ను నన్ను రక్షించుకున్నాడు. ఈరోజు మరి నీవు ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకుంటావు? దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నావు కానీ ఆ యొక్క సిల్వ ప్రేమను నువ్వు మర్చిపోతున్నావు. అయ్యో దేవుడు ఈరోజు నిన్ను రక్షించుకున్నాడు, అయ్యో నేను నీతి మార్గంలో నేను నడవట్లేదే అని నీవు ఆ యొక్క కల్వరి ప్రేమను మర్చిపోతూ ఉన్నావు. చెడు మార్గంలో నడుస్తున్నావు. ఒకసారి ఆయన రక్షణను నువ్వు మర్చిపోవద్దు. హల్లెలూయా. రక్షించిన దేవుణ్ణి నువ్వు మర్చిపోవద్దు. మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతున్నాము. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్యం మరింత నిశ్చయముగా ఆయన ద్వారానే అనేకమైన ఉగ్రత నుండి రక్షింపబడుతున్నాం. బై హిస్ బ్లడ్. దేవుడు మనం దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు అంటే దేవుడు మనం రక్షిస్తున్నట్లే. ఆ యొక్క ఉగ్రత నుంచి దేవుడు తప్పిస్తున్నాడు మనని. ఆ యొక్క చెడు మార్గంలో నుంచి మనం తప్పిస్తున్నాడు. అయ్యో నా కుమారుడు నశించకూడదు, నీతి మార్గంలో నడిచి ఆ యొక్క పరలోక రాజ్యంలో నిత్య వారసుడుగా మరి రావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆ యొక్క రక్షణను దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. మరి ఎంతమంది రక్షణ పొందుతున్నారో పొందట్లేదో అది నిన్ను నువ్వు పరీక్షించుకో. హల్లెలూయా. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. రక్షించకపోతే రక్షణ లేక ఉంటున్నావేమో. మరి రక్షణ అంటే ఏందో తెలుసుకో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సంగమా, మరి రక్షింపబడలేక నువ్వు ఉంటున్నావేమో. అయ్యా నా పాపాలను క్షమించు, నన్ను నీతి మార్గంలో నన్ను నడిపించు. అయ్యా నువ్వు నా కొరకు మరణించావయ్యా, నీ యొక్క రక్షణ నేను పొందుకోవాలి, నీ యొక్క దీన మనసు నాకు దయచేయి, నా కొరకు నువ్వు దరిద్రుడవయ్యావు అని ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకొని ఆయన యొక్క మార్గంలో నడిచి రక్షణ పొంది ఇతరులను కూడా మనం ఏం చేయాలి? రక్షణ మార్గంలో నడిపించి బాప్తిజం విప్పించి ఆయన యొక్క పరలోక రాజ్యానికి నిత్య వారసులుగా మనం తీర్చబడాలి. హల్లెలూయా. ఉగ్రత నుంచి మనం తప్పించబడాలి. హల్లెలూయా.
ఆమేన్. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ లోకస్తుల వలె కాకుండా ఈరోజు క్రైస్తవుడుగా ఉంటూ ఈ యొక్క క్రియలను మనం పొందుతూ రక్షణ పొందుతూ మరి ప్రార్థనలో వాక్యంలో ఎడతెగక ఉండి మరి దేవునిలో విశ్వాసంని కోల్పోకుండా దేవునిలో ముందడిగేసి ఆ యొక్క రక్షణ సువార్తను ఇతరులకు తెలియజేస్తాం. ఆమేన్. దేవుడు మరి ఈ యొక్క మంచి మాటలతో మనందరినీ ఆదరించి దీవించి ఆ యొక్క రక్షణ మార్గంలో దేవుడు మన కుటుంబాలను మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.